మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కడప ఎమ్మెల్యే మాధవి రాగా ప్లకార్డులు పట్టుకుని టీడీపీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరయ్యారు. మేయర్ సీటు పక్కన ఎమ్మెల్యే మాధవి నిల్చున్నారు. గతంలో ఎమ్మెల్యేలకు మేయర్ పక్కన సీట్లు వేసి ఇప్పుడు ఎందుకు వేయలేదంటూ ఎమ్మెల్యే మాధవి నిరసన వ్యక్తం చేశారు. కానీ మున్సిపల్ అధికారులు మాత్రం కార్పొరేటర్ల పక్కనే ఎమ్మెల్యేకు సీటు కేటాయించారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ సమావేశానికి కడప ఎమ్మెల్యే మాధవి రాగా ప్లకార్డులు పట్టుకుని టీడీపీ కౌన్సిలర్లు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కడప మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం కొద్దిసేపు క్రితమే ప్రారంభమైంది. మేయర్ సురేష్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సమావేశంలో ఒకసారిగా ఎమ్మెల్యే తన కార్పొరేటర్లతో పాటు రావడం జరిగింది. ఎమ్మెల్యే మాధవికి ఏదైతే మేయర్ పక్కన సీట్ లేకపోవడంతో ఒకసారిగా నిరసనకు టీడీపీ వాళ్ళు దిగున్నారు. ఏదైతే ప్లకార్డులు పట్టుకుని అక్కడ నిరసన తెలుపుతూ ఎమ్మెల్యే కూడా నిల్చొని ఉండడం కొంత ఉద్రిక్తతకు కారణమైంది. అయితే వైసీపీ కార్పొరేటర్లు సేమ్ టైం మహిళా కార్పొరేటర్లు కింద కూర్చొని కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి. ముఖ్యంగా గతంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలలో అటు కడప ఎమ్మెల్యేతో పాటు కమలాపురం ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ కార్పొరేషన్ పరిధిలోకి వస్తారు. వీరిద్దరికి కూడా మేయర్ పక్కన సీట్లు వేసి కౌన్సిల్ సమావేశం నిర్వహించేవారు. తాజాగా జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మేయర్ కు మాత్రమే పైన సీటు వేయడం, ఎమ్మెల్యేకు కార్పొరేటర్లతో పాటు కింద సీటు వేయడంతో ఒకసారిగా నిరసన దిగారు టీడీపీ వారు. మహిళా ఎమ్మెల్యే అంటే అంత చులకన అంటూ కూడా టీడీపీ కార్పొరేటర్లు కొంత ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఎమ్మెల్యే సీట్లో కూర్చోకుండా మేయర్ పక్కన నిల్చొని ఉండడం కొంత సమావేశం ప్రారంభం కాగానే కొంత గందరగోళానికి దారితీస్తున్న పరిస్థితి. కార్యాలయంలో రెండు వర్గాల వారు పోటాపోటీగా నినాదాలు చేస్తున్న నేపథ్యంలో కౌన్సిల్ సమావేశం రసాబసాగా మారింది. ప్రారంభం కాక ముందే కౌన్సిల్ సమావేశం కొంత గందరగోళ పరిస్థితికి దారితీసింది. ముఖ్యంగా ఎమ్మెల్యేకు పైన సీటు వేయకపోవడం పైన కొంత కార్పొరేటర్లు టీడీపీ ఎమ్మెల్యే కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే ఉదయం నుంచి కూడా కడప నగరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 144 సెక్షన్ పెట్టారు. ర్యాలీలు, ఎటువంటి సభలు కూడా నిషేధాజ్ఞలు విధించారు. నగరం వ్యాప్తంగా కూడా టీడీపీ వాళ్ళ ఫ్లెక్సీలు వెళ్తాయి. అయితే కడపలో ఎందుకు సీటు వేయలేదు, ఎమ్మెల్యేకు మేయర్ పక్కన ఎందుకు సీట్ లేదని చెప్పి దాని మీద ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు కూడా వెళ్చిన పరిస్థితి. అదేవిధంగా ఆ మేయర్ సురేష్ భార్య పేరుతో ఏదైతే 4 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టడం పైన కూడా కొంత టీడీపీ వాళ్ళు ఫ్లెక్సీలు వేయడం పైన కొంత వివాదం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో రెండు వర్గాల మధ్య వాదోపవాదాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రవీణ్, ప్రెసెంట్ ఇప్పుడు అక్కడ సమావేశం సద్దుమణిగిందా? సో మాధవి ఏం చెప్తూ ఉన్నారు ఎమ్మెల్యే? తాజాగా కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాక ముందే ఇటు టీడీపీ వైసీపీ ఇద్దరు కౌన్సిలర్లు పోటాపోటీగా కొంత నిరసన కార్యక్రమాలకు దిగారు. ఎమ్మెల్యే మాధవికి మేయర్ పక్కన సీట్ లేదని చెప్పి ఆమె కార్పొరేటర్లతో పాటు నిల్చొని ఉన్నారు. ఆమె వెనక ఉన్నటువంటి కార్పొరేటర్లు మాత్రం ఫ్లెక్సీలు పట్టుకొని నిరసన తెలుపుతున్న పరిస్థితి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి సమావేశాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలకు మేయర్కు అటుగురు ఎమ్మెల్యేలు చైర్లలో కూర్చునేటువంటి పరిస్థితి ఉన్నది. తాజాగా ప్రోటోకాల్ ప్రకారము మేయర్ పైన ఉంటారు. ఎక్సభ్య సభ్యులుగా కార్పొరేటర్లు తో పాటు ఎమ్మెల్యేలు కూర్చునే ఆనవాయితీ ఉంది కాబట్టి వీళ్ళ ఎమ్మెల్యేకి ఈ సమావేశంలో చైర్ మేయర్ పక్కన కాకుండా కింద వేయడం అనేది కొంత ఆందోళనకు దారితీసింది. ఈ వివాదానికి ఎమ్మెల్యే సీటు పైన సీటు వేయకపోవడమే కారణమైంది. గత కౌన్సిల్ సమావేశంలో కూడా ఎమ్మెల్యేకు పైన సీటు వేశారు. అయితే ఆ సందర్భంలోనే కొంత గొడవ జరగడం, సమావేశం రద్దు కావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశంలో మేయర్ విచక్షణ అధికారంతో ఎమ్మెల్యేకు సీటు నిరాకరించారని చెప్పి కూడా అధికారులు చెప్తారు. ఈ మేయర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారంతోనే కౌన్సిలర్ ఏదైతే కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యే కూడా ఎక్సభ్య సభ్యురాలుగా ఉంటుంది కాబట్టి ఆమెకు సభ్యుల మాదిరే కింద స్థానాలు వేశారని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం కొంత గందరగోళంగా మారింది. మాధవి. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Thank you.